దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మత శిశు ఆసుపత్రిలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంటింటికి వెళ్లి అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలియో డ్రాప్స్ ఎవరైతే ఒక రోజు నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేసి ఏదైతే మహమ్మారి పోలియో వ్యాధి ఉందో ఆ వ్యాధి నుంచి విముక్తి కోసం, ఆ వ్యాధి నిర్మూలన కోసం, ఆ వ్యాధి సోకకుండా పిల్లల శరీరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని కలిసి చేపట్టారు. ఇంతకుముందు 40-50 సంవత్సరాలకు చాలా భయానకంగా ఉంది. దాని ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇద్దరు జయపాలరెడ్డి గారు కూడా పోలియో బాధితులు. అట్లా చాలా మంది పోలియో బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ అవన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి పోలియో డ్రాప్స్ అనే కార్యక్రమం తీసుకుని ఎప్పటికప్పుడు మారుతున్న ఆధునిక మెడికల్ సైన్స్ ప్రకారం ఏదైతే ఏ మందు పిల్లలకి ఇస్తే రోగనిరోధక శక్తి వస్తుంది దాన్ని దృష్టి పెట్టుకొని చేయడం జరిగింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గ్రామరాజ్యం ప్రతి దాన్ని విద్యా వైద్యం ఈ 2 విషయాల మీద పూర్తి పూర్తి ఓపెన్ చేసి ప్రియారిటీ సెక్టర్ ప్రకారం చేయడం జరిగింది. ఈ రోజు